ప్రోత్సాహం అంటే అదే. ఇప్పుడు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా వ్యాస్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అంటే వ్యాస్ అనేటటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఇంక్లూడింగ్ హిస్ ఫైట్స్ and including his performance and including his acting and everything what he can do, he will do it. He did it. ఆల్రెడీ షూట్ చేసేసాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ అందరికీ. లేకపోతే ఏమో ఏమో అనుకునేవాడినేమో, కానీ ఇతను మాత్రం చాలా అసాధ్యుడు. మామూలుగా చెప్పలేదు, మామూలుగా డైలాగ్ చెప్పలేదు. ఫీల్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఇచ్చాడు, అండ్ యాక్షన్స్ ఎంత బాగా చేశాడు, అండ్ పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశాడు. నాకైతే మతిపోయిందంతే. అంత బాగా చేసినటువంటి ఈ వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చేశాను కూడాను. జరుగుతున్నటువంటి సినిమాలో వేదవ్యాస్లో ఈయన హీరో, విశ్వనాథ్ గారు ఈయన పేరు. ఇలాంటి హీరోని నిజానికి నేను ఇంట్రడ్యూస్ చేయడం ఒక రకంగా నా అదృష్టం అంతే, అంతకుమించి ఏమీ కాదు. థ్యాంక్ యూ అండి. ఇదండి నేను చెప్పదలుచుకున్నటువంటిది. మొత్తం చెప్పేసాను అనుకుంటాను మీ అందరికీ. చెప్పాను. ఎంతసేపు అబ్బాయి బాగా, నేను బాగా చేయలేదా? మీరు బాగా చేయలేదని ఎవరు చెప్పగలిగారు కదా మరి. మీరు నేను అంటే ఒక వరుసగా చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాను మీకు మీ గురించి. మిస్టర్ వేదనారాయణ ఈయన ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అండి. మామూలుగానే ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తాడు ఆయన, మనకు తెలుసు ఆయనకి. డిఫరెంట్గా చేస్తాడు అతను అద్భుతాలు చేస్తాడు అతను. భయ్యా చిన్న చిన్నవి కూడా వదలరు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మనం ఏదో బ్రహ్మాండంగా చేసాం అనుకుంటాం, కరెక్ట్గా చాలా అందంగా వచ్చి బాగాలేదు అన్నది అందంగా చెప్తూ ఆయన కావాల్సింది చేయించుకుంటారు. చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ అండి. అంత బాగానే చేశాడు ఈ సినిమాలో. వేదవ్యాస్ అనేటటువంటి సినిమాలో వేదనారాయణ గారు అంటే సాయి కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తోటి జత చేసి మనకు అందించారు. సో మనం డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము. ఇంతే కాదు, ఒక కొరియన్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంది. ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పుకుంది. అసలు ఆవిడికి భాష రాదు. భాష రాకపోయినప్పటికీ కూడా బట్టి పట్టి మొత్తం చెప్పేసింది అంతే. డబ్బింగ్ చెప్పేసిందని అంటే నాకు ఇప్పటికీ కూడా షాకే, ఈ క్షణం కూడా షాకే. మంగోలియన్ విలన్, హీ లుక్స్ లైక్ ఎనీథింగ్. హిజ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు మామూలుగా కాదండి, అద్భుతాలు అంతే. ఇక వీళ్ళందరూ కూడా వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ రేంజ్లో ఈ సినిమా ఉంటుందండి, ఉంది కూడా. ఇక హీరోకి వచ్చేసరికి ఇక మామూలుగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అదిరిపోయేటటువంటి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన మనకు అందించినటువంటి విషయాలన్నిటి కూడా మనం చేయబోతున్నాము. ఓకే అండి, వెరీ గుడ్. ఈ మంగోలియన్ విలన్ భయ్య ఆయన పేరు బోల్టా?